మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందే భారత్ రైళ్లు కేంద్ర మంత్రి ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేశారు. సో ఇప్పుడే మీరు చూసుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే కేంద్ర మంత్రి గారు అయితే ప్రకటించారన్నమాట. తెలుగు ప్రజలకు ప్రధాని మోడీ ఇక్కడ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రకటించారు. సందర్భంగా కానుక అయితే అందించారు. ఈ నెల 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తూ ఉన్నారు. నాగ్పూర్, హైదరాబాద్ ఒకటి, దుర్గ్, విశాఖపట్నం మధ్య 2 వందే భారత్ రైళ్లు అయితే పరుగులు అయితే పెట్టనున్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధికంగా వందే భారత్ రైలు అనుసంధానం కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ప్రకటనలో తెలిపారనమాట. మనకి ఈ 2 రైల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ 2 రైళ్ళు కూడా ఒకటి ఏపీకి ఒకటి తెలంగాణకి చొప్పున కేటాయించడం అయితే జరిగింది. ఏపీలో విశాఖపట్నం, దుర్గ్ ఒక రైలు అనమాట. తెలంగాణలో హైదరాబాదు, మనకి నాగ్పూర్ మరొక రైలు అయితే వేయడం జరిగింది. 16వ తారీఖున అయితే స్టార్ట్ కాబోతున్నాయి 2 రైళ్ళు, వందే భారత్ రైళ్ళు కూడా. సో ఇది మనకి వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు అయితే తెలుపుతూ ఈ విధంగా కానుక అయితే ప్రకటించారు మోడీ గారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.